నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చాలా వివాదాలకు కారణమవుతుంది. నిన్న ఆదివారం రోజు సున్నం చెరువులో ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేసిన ఆ బాధితులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చారు. వీళ్ళంతా కూడా మాకు న్యాయం జరగాలని చెప్పేసి సున్నం చెరువు సంబంధించినటువంటి అక్కడ కట్టడాలు కూల్చేసినటువంటి బాధితులంతా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళకు ఉన్న సమస్య ఏంటో వీళ్ళని తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది భయ్యా, ఏమైందమ్మా? ఇల్లు కట్టుకున్నాయి అంత కూల కొట్టిరు సారు. 9 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉన్నాం. కిరాయి కట్టలేక గుడిసె వేసుకొని ఉన్నాం. ఉన్నదానికి వచ్చి కూల కొట్టిరు. సామాన్ బయట వేసి సగం సామాన్ పోయినాయి, సగం బయట వేసిర్రు. కూల కొట్టిరు. 5 నిమిషాలు టైం ఇచ్చారు సారు. ఎక్కువసేపు ఇవ్వలేదు. కూల కొట్టి బయట ఎలా కొట్టిరు, పంపించారు. రోడ్డు మీదనే ఉన్నాయి. ఇప్పుడు 3 రోజుల నుంచి మాకు కూడు లేదు, నిద్ర లేదు, కరెంట్ లేదు, నూనె వస్తుంది. ఆడ ఉన్నాం. ఇప్పుడు 3 రోజులు బయట రోడ్డు మీదనే ఉన్నాం సార్. బయటనే మొత్తం కూర్చో. ఏమి లేదు సార్, ఆడ ఏమి లేదు. అట్లే ఉన్నాం. 3 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలు లేదు. అట్లే ఉన్నాం సార్. పిల్లలతో పిల్లలు జల్లాలు మొత్తం ఆడే. ఇప్పుడు కిరాయి తీసుకున్నా రూముల్లో అంత 10,000 11,000 మేము కిరాయి కట్టలేకనే ఆడ గుడి చేసుకొని ఉన్నాం సార్. ఈ పరిస్థితి మాది. ఇట్లా ఉన్నాం సార్ మేము. మా ప్రాబ్లం న్యాయం జరగాలి. 3 రోజుల కింద వచ్చారు గుడిసెలు. మాకు పిల్లలను తలలో రోడ్డు మీద ఉన్నాం. అట్లా కూల్చేసి సామాన్తో సగం అయింది. మా పిల్లలు మేము బియ్యం తినడానికి లేవు, కనీసం ఒరగడి ఇస్తలేరు. ఈ రేవంత్ రెడ్డికి మేము ఓటేసి గెలిపించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎచ్చగున్నాడు. మేమేమో వానలో తరుస్తున్నాం. మాకు జాగాలు లేవు. మీకు దండం పెడతాం. మాకు ఇంత జాగాలు ఇస్తే చాలు, అడవై బతుకుతాం. చెప్పలేరు, మాకెవరు చెప్పలేరు. నోటీసులు ఇవ్వలేరు. కూల్ చేస్తాము అని చెప్పలేరు. మాకు చెప్పకుండానే అట్లనే వచ్చేసి కూల్ చేసిర్రు. మీకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ లేదు, గవర్నమెంట్ వెళ్ళారు. మేమెంతలో మేమే వేసుకున్నాం. 50 సంవత్సరాలు మా తాతలు ముత్తాతల నుంచి. అయితే మా ఆయన వాళ్ళు చచ్చిపోయారు, మా నాన్న వాళ్ళు చచ్చిపోయారు, మా అమ్మలు చచ్చిపోయారు. మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం, మా భర్తలు కూడా చచ్చిపోయారు చాలా మందికి. అట్లే ఉన్నాం మేము అక్కడే గుడిసెలేసుకొని. కానీ ఎక్కడో ఎప్పుడు కేసీఆర్ గెలిచినప్పుడు ఎక్కడో కూల్చినా గానీ మా గుడిసెల దగ్గరికి రాలేరు. కానీ మొన్ననే వచ్చిండ్రు ఈ కేసీఆర్. ఎవరు రేవంత్ గెలిచినాక 10 ఏళ్ళు కూడా అయితలేదు. కానీ మా గుడిసెల కాడికి వచ్చి కూల్చేసిండ్రు. చేయకుండా కరెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మొన్నటి వరకు రోడ్లు వచ్చినాయా? ఏం రాలేవు. కరెంట్ ఉంది, ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే అన్ని పోయినాయి. ఇప్పుడు అన్ని పోయినాయి. రేషన్ కార్డులు అన్ని పోయినాయి. చేసి పెట్టి కూలగొట్టిన కాగితాలు మొత్తం పోయినాయి. ఏం లేవు. పండుకున్నప్పుడు పిల్లల తల్లు లబలబ మొత్తుకుంటాం. బియ్యం పోయినాయి, కట్టుకున్న బట్టలు పోయినాయి. తాగమంటే నీళ్ళు కూడా లేవు. అటుకెళ్ళి మేము కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. కట్టుకుని బట్టలు కూడా లేవు. నీళ్ళు తాగుతామంటే లేవు. ఒక్క డబ్బా 25 రూపాయలు. ఆ డబ్బా కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. కట్టెల పొయ్యి, మళ్ళా ఆ కట్టెల పొయ్యి కూడా ఇప్పుడు కట్టెలు 50 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. మరి మీరు అడిగారు? అడిగినాము. ఇస్తాము ఓట్లు వేసుకున్న దగ్గరనే మనల్ని ఓడుకుంటారు, వదిలేస్తారు. గంతే వాళ్ళది. ఓటు వేసిన దగ్గరనే ఇప్పుడు ఇస్తాము, ఇంక జర అయితే ఇస్తామని అదే మాట. ఇంకా అప్పటి వరకు ఎవరు ఇస్తలేరు. మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు లేవు మాకు. మా అత్త మామ సంపాదించిన ఆస్తులు లేవు మాకు. మాకు ఊళ్ళకు పొలాలు లేవు. మాకు పొలాలు ఉన్న వాళ్ళకు, ఎత్తగారుల పొలాలు ఉన్న వాళ్ళకు మీరు నెలకు ఇన్ని, మీకు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు పంచుతారు. మాకేది లేదు. మాకేది లేకుండా మాకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఓటేయండి, ఓటేయండి, మీకు పింఛండి. ఆ చెల్లెళ్ళ అక్కల మీరు ఓటేయండి, మీకు పింఛన్లు ఇస్తా, మీకు ఇళ్ళలో పని చేసుకోకుండా మీకు వాళ్ళకి పింఛన్లు, మళ్ళీ పింఛన్లు ఇస్తా, 2,000 ఇస్తా, మళ్ళీ మీకు రేషన్ కార్డు చేపిస్తా, మీకు లేని వాళ్ళకి జాగాలు చూపిస్తా, మీకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇందిరమ్మ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కదలుపు రాయడం వేసినాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి వేసినాం. మా అన్న కదా మనం గెలిపిస్తాడు అని బస్సు రేటిండు కదా, ఇట్లా మనం గెలిపిస్తాడని చెప్పి అన్న అని చెప్పి మేము ఓట్లు వేసినాం. దానికి మాకు శిక్ష ఏం పెట్టినంటే, మేము తినడానికి తిండి లేకుండా మాకు గ్యాస్ కూడా ఇప్పిస్తాడు. మళ్ళీ అన్ని ఇప్పిస్తా, మాకు అన్ని ఇప్పిస్తాను, అన్ని న్యాయం చేస్తాడు. మాకు ఏది ఇప్పాలే, ఏం న్యాయం చేయలే. కాకపోతే చిన్న పిల్లలు
కడుపు తట్టిన వాళ్ళు ఉన్నారు, కన్నోళ్ళు ఉన్నారు, బాలంతాలు ఉన్నారు. మేము దేవుని పెట్టుకున్నాం, వినాయకుడిని. ఆ ఒక్క వినాయకుడు లేకపోతే మాకు తోడలేదు అసలు. ఆ వినాయకుడు లేకపోతే మా ఇంటి మేము మొత్తం సరళ పడేది. మా అంతా మేము పోయి ఆ వినాయకుడిని దాపున మేము కూర్చున్నాం. ఆ కింద మీద వర్షం వస్తుంటే వినాయకుడు కాక కవర్ కప్పుకొని కూర్చున్నాం. ఈడిగల్లో వచ్చారు, మాకేం వస్తలేము. మాకు ఏమొద్దు. మాకు ఇందిరమ్మ కట్టించినట్టు మాకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ అన్న కట్టి కాదు. నేను కట్టి నీకు ఆసక్తి లేకపోతే మాకు మంచి 20 గజాలు జగనన్న చూపి దానిలో మేము గుడిసెలు వేసుకొని బతాం అంతే. మేము ఇదే కోరుకుంటున్నాం, ఏం వద్దు మాకు. మాకు బంగారం వద్దు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడు మేము చిన్న దగ్గర రానే ఉన్నాం, రోడ్డు విన్నే. మీరు వచ్చి చూడండి, ఒక్క వినాయకుడు దేవుడు మనల్ని కాపాడిండు. ఆ దేవుడిని తీసి దగ్గర అన్న కొంచెము ఏమని మేము అడిగినాం. పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, అక్కడ రూమ్ ఉలగొడుతుంటే అడిగినాము. ఏమని అడిగినాము, సార్ మళ్ళీ ఈ గుడిసెల గిట్ట ఏమన్నా ఉలగొడతారని అడిగినా మేము. అడిగితే ఏమన్నారు పోలీసులు, ఏం గులగొట్టమమ్మా, ఇంకా 2-3 రోజులు టైం ఉంది, కానీ ఇప్పుడు దీనికి గులగొట్టం ఏంటి దీనికి అని చెప్పారు. అప్పుడే అర్ధగంట వాళ్ళు చెప్పి అర్ధగంట రాడలేదు కాదే. వాళ్ళు అక్కడ చెప్పాగానే ఇక్కడ వచ్చిండ్రు. ఏకమైనా గుల కొడతానే ఊరు. ఒక్క నిమిషం ఆగకుండా సామాధిస్తున్నాం. ఒక్కరి 50,000 టీవీలు 50,000 టీవీలు ఉన్నాయి. మేము కన్నా కష్టం 400 రూపాయలు కూలి చేసి తెచ్చుకున్నాం. మేము కూలి చేసి తెచ్చుకున్న మాకు ఇవ్వలే, మాకు రాలే చేతుకు. మొత్తం అలా నచ్చి చీరల కాడికి వెళ్ళి, బట్టల కాడికి వెళ్ళి, బియ్యం కాడికి వెళ్ళి ఎన్ని అనలేవు అయినా మాకు. ఏం లేవు మాకు ఇప్పుడు. మా ఖాళీ కట్టుకునే చీరల మీద ఇదే చీరలు ఉత్తుకోవాలి, కట్టుకోవాలి. ఇప్పుడు తాగమన్న పిల్లలకి నీళ్ళు లేవు ఇంటికాడ, తాగడానికి నీళ్లు లేవు మా పిల్లలకి, తినడానికి పువ్వ లేదు ఇంటికాడ. మేము వంటలు చేసుకోలేదు, పొద్దుగా చాలలేదు. ఇగో జ్వరాలు వచ్చినాయి చూడు, జ్వరాలు వచ్చి ఆ జ్వరాల నుంచి అట్టనే అన్నాడుతున్నాం పిల్లల్ని పెట్టుకొని. మేము ఇంత బాధపడుతున్నాం. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇష్టం? మా అన్న అనుకుని మేము ఇష్టం, ఓటేసినాం. మా అన్న గెలిపించుకుంటాను, మా అన్న వాళ్ళు ఓడుకుంటాడు. మా అన్న మాకు సాయం చేస్తాడు అనుకున్నాం మేము. మాకు సాయం చేయాలి మా అన్న అని అనుకున్నాం మేము. మా అన్న సాయం చేయాలని మేము, మా రేవంత్ రెడ్డి అన్న సాయం చేయాలని. ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటున్నారు, ఏం కావాలి మీకు? డబుల్ బెడ్రూమ్ అన్నా మాకు ఇప్పిండి. నీ చేతన అయితే డబుల్ బెడ్రూమ్ అని కట్టించేది ఉంటే మరి మాకు జనం తెలంది నాకు తెలంది చెప్పు. ఇప్పుడు మరి అక్రమ కట్టడాలంటే అక్కడ కట్టడం మీరు కట్టుకుని ఉండడం కరెక్ట్ కాదు. మాకు కూల్చి కరెక్టే, కూల్చినావు. మేము న్యాయం అంటలేదు. మా అమ్మ సంపాదించింది, మా నాయన సంపాదించింది కాదు. నువ్వు ఇస్తా అని చెప్పినా మాకు ఆశ. నువ్వు ఇస్తా అని చెప్పిన నీ మాట మీద మేము నిలబడ్డాము. నువ్వు ఇస్తున్నావు, మేము సంపాదించిన జాగా కాదు అది. మీ గవర్నమెంట్ రూట్లో ఉందా, మీ గవర్నమెంట్ లో ఉందా కులగొట్టిండ్రు. మేము దానికి అట్లా మేము వద్దాలేమో. మీరు కులగొట్టుకోండి, మాకు 2 రోజులు టైం ఇచ్చి సామాన్ పెట్టుకున్నా కులగొట్టుకొని అది మీకు ఏదైనా చూపిస్తామా అని మాకు చెప్పినావు కదా. ఆ రోజు నువ్వు ఓటు ఇచ్చినావు కదా, అదే 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 ఇస్తారాగా మాకు చూపించి నువ్వు ఏడన్నా మాకు ఒక తోడు చూపించి కూల కొట్టుకునేది ఉండే. నువ్వు మేము వద్దంటలే, మేము దీనికి మేము వడ్డాన్ని రాలేమేము. నీది నీ తలం అది, నువ్వు గుల కొట్టుకో. మేము మా అమ్మలు సంపాదించారు, మా అత్తమామ సంపాదించారు, ఇది మాది, మేము ఇంట్లో ఉంటామని మేము అనలే. మీకు కాక కుల కొట్టుకుంటారు అంటే మాకు ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి మాకేడైనా కొంచెం తలను చూపించి మీరు ఇక్కడ పోయి ఉండి అడవిలే కానీ మీకు చేస్తా. కొన్ని రోజులకు లేకుండా కొన్ని రోజులకు నీళ్ళు వేసిపిస్తా, మీకు కొన్ని రోజులకు లేకుండా కొన్ని రోజులకు ఎట్లా అట్లా మీకు చూపిస్తా అమ్మా ఇప్పుడు అని మాకు ఒక మాట చెప్పి ఒక న్యాయం చేసి ఇట్లా మాకు చూపి తలను చూపించింటే మేము ఆ రేవంత్ రెడ్డి దగ్గర అసలు జోలికోకుంటే మాకు అసలు ఆ రేవంత్ అని మేము అడగకుంటే ఇక్కడ మళ్ళీ ఓడించి వాళ్ళకి గెలిపిద్దాం అనుకున్నాం మేము. మాకు న్యాయం చేస్తే గెలిపిస్తాం. ఎట్లా ఎట్లా గెలిపాలి మీకు? మేము రోడ్ల పడ్డాక ఈ కింద మీద వర్షం పిల్లలు పెట్టుకున్నాడు కూర్చున్నాక ఎట్లా గెలిపియాలి? ఎట్లా వేయాలి ఓటు? మా పేదలు లేనిది ఏడుకెళ్ళి పెద్దగా అయినరు. మా పేదలు మేము పేదల మీద కంగారు కొడితేనే రోడ్లు అన్నాయి. మా పేదలు మేము రాయేస్తేనే రూమ్ కట్టిండ్రు. మా పేదలు కంగారు వేస్తేనే మీకు రూమ్లకు బెడ్ వేసిండ్రు. మా పేదలు లేనిది మీ రోడ్లు పనులకి వెళ్ళి వచ్చినాయి. మా పేదల నుంచి మా వడ్డీ వచ్చి నుంచి మా వడ్డీ సంఘం నుంచి మీకు ప్రతి ఒక్కటి అయింది. మా వడ్డీ సంఘం నుంచి మీకు ప్రతి ఒక్కటి చేసినా మేము. ఆ రోజు అక్క చెల్లెని తోడుకు మనం కోరుకున్నాను. నీకు కుకుడుపల్లి వస్తే నువ్వు కవిత మేడం అని వచ్చి కుక్కుమల్ని కోరుకున్నారు. మీ దగ్గర నువ్వు కోరుకున్నందుకు నువ్వు కోరుకున్నందుకు మేము గెలిపించాను. చూసుకుంటే మొత్తానికి అయితే సున్నం చెరువు ఎప్పుడైతే కూలగొట్టారో అక్కడ సంబంధించినటువంటి బాధితులందరూ కూడా దాదాపుగా 50 ఏళ్ళు అక్కడే 50 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నైట్ కూలగొట్టి ఉన్న ఇళ్ళని కూడా కూలగొట్టి వాళ్ళని పూర్తిగా రోడ్డు మీద పడేశారని చెప్పేసి బాధితులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి.
కూడా పోలీసులంతా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. సో నిజంగానే సున్నం చెరువుకు సంబంధించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురైనటువంటి మాట వాస్తవమే. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, మేము అది మా సొంత భూమి కాదు, అది మా 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 తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కాదు, బట్ మేము వేసుకుని ఉన్నాం, ఇన్నాళ్ళు వేసుకుని ఉన్నాం, కానీ ఇప్పుడు సడన్గా వచ్చి కూలగొట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఆయన ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తాడని, మాకు ఆయన చెప్పిన హామీలని నెరవేరుస్తాడని మేము ఓటేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద అర్ధంతరంగా పాడేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అనేక రకాలుగా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కనీసం వీళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదంటే ఇంద్రం ఇల్లు కానీ ఇప్పించి మాకు న్యాయం చేయాలి. అప్పుడు మళ్ళీ మేము రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకుంటాం, లేదంటే ఈసారి ఓటుతోనే సమాధానం చెప్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఈరోజు ప్రెస్ క్లబ్కి సంబంధించి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రకంగా హైడ్రాకి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు మరి వస్తూ ఉన్నాయి. దీని మీద సత్వరమే ప్రభుత్వం కానీ ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి, పేద ప్రజల జోలికి వెళ్ళమని నిన్న రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పేదయ్య వాళ్ళ ఇళ్ళలే కూడగొట్టేస్తూ ఉన్నారు. సార్ తప్పు లేదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళ జోలికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి కూడా స్పందన రావడం జరుగుతూ ఉంది. సో హైడ్రా అధికారులు దీన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజా సంఘాల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ వస్తున్నటువంటి విమర్శ. ఓవర్ టు స్టూడియో.